ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. 2 రోజుల పోలీస్ కస్టడీలో విచారించినప్పటికీ నిందితుడు పూర్తి స్థాయిలో సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. విచారణలో అడిగిన అనేక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కూడా నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరింత లోతుగా విచారణ జరిపేందుకు మరోసారి పోలీస్ కస్టడీ అవసరమని భావించిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సి ఉందని, నిందితుడిని మళ్లీ తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారణను కొనసాగిస్తుండగా హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా కేసు పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన సిపి దర్యాప్తు దిశపై కీలక సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి ఉపయోగించిన మొబైల్ ఫోన్, కాల్ డేటా, చాట్ హిస్టరీ, అలాగే సోషల్ మీడియా కమ్యూనికేషన్, లొకేషన్ వివరాలతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో విశ్లేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫోన్ వినియోగానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పోలీసులు సేకరిస్తున్న ఈ సాంకేతిక ఆధారాలు కేసు దర్యాప్తులో ఎలాంటి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తాయి, కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేసులోని ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయని, తుది నిజాలు కోర్టు విచారణలోనే తేలనున్నాయి.